17వ అధ్యాయం అంగీరసుని ఉపదేశం. స్తంభదీపం వలన శాప విముక్తుడైన పురుషునకు అంగీరస మహర్షి ఇలా ఉపదేశించసాగాడు. నాయనా, ఒకానొకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయినటువంటి పదార్థమే ఆత్మ. దేహం కుండవలే ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే అవుతుంది తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సు గాని, అస్థిరమైన ప్రాణం గాని ఇవేవి కూడా ఆత్మ కాదు. దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ ప్రభావితాలవుతున్నాయో అదే ఆత్మ అని తెలుసుకొని అట్టి ఆత్మ తానై ఉన్నాననే విజ్ఞతను పొందు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మన ప్రాణాలు ప్రభావితమవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రా జాగ్రత్త స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ ప్రభావితాలవుతాయి. అదేవిధంగా సంపూర్ణ దేహాన్ని కూడా నేతి, ఇది కాదు, ఇది కాకపోతే మరి ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ, ఆత్మ అని అర్థం. అదేవిధంగా సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనే వాక్యాల ద్వారా ఆత్మ నరయగలగాలని అర్థం. ఏదైతే సర్వజ్ఞ, సంపూర్ణ, శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో అట్టి బ్రహ్మన్ నేనే అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తత్వమసి. తత్ అంటే బ్రహ్మ, త్వం అంటే నువ్వే, నువ్వే అనగా బ్రహ్మన్ అని అర్థం. కనుక ఓ జిజ్ఞాసు, అద్వైతానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తానేనని, త్వం శబ్ద సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వలనో తాదాత్మ బోధ స్థిరపడుతుందో అప్పుడే వర్తమాన సంసార లంపటం దానికదే తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. కానీ అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమై స్థాయిని చేరుతారు. దానినే మోక్షము అంటారు. అందువలన ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణ చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి అట్టి జన్మలో గాని లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరుసటి జన్మలో గాని జ్ఞానులై కర్మబంధాన్ని తెంచుకొని ముక్తులవుతారు. కాబట్టి బంధించేవి ఫలవాంఛిత కర్మలుగా, ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలుగా గుర్తుంచుకో అంటూ అంగీరసుడు వివరించాడు. 17వ రోజు పారాయణం సంపూర్ణం. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.